ప్రైజ్ లార్డ్ అండి. గుడ్ మార్నింగ్ అందరికీ. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే పెద్దలకు, దైవజనులకు, దైవజనురాలకు, అలాగే చిన్న బిడ్డలకు, గౌరవనీయులకు అందరికీ కూడా నా ప్రేమావందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు అందరికీ కూడా మరి ఒక సాక్ష్య జీవితం అనేది ఇస్తాడు. క్రైస్తవులకు మరి ముఖ్యంగా సాక్ష్యం కలిగి ఉన్నారంటే అది క్రీస్తును కలిగి ఉన్న తరువాత జరగబోయే ఒక విధమైన జీవితంలో క్రీస్తు కొరకైన సాక్ష్యం కలిగి ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరికి కూడా ప్రభువునందు ఉన్న వారందరికీ కూడా మరి సాక్ష్యం కలిగి ఉంటారని విశ్వాసంతో దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో మరి ఎంతో ఆనందిస్తూ ఉన్నాను. ఆ విధంగా చూసినప్పుడు నా జీవితంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యాలు చేశాడు. మరి లెక్కలేనన్ని గొప్ప కార్యాలు, ఆశ్చర్యమైన సంగతులు ఆయన జరిగించినప్పుడు ఆయన కొరకై మరి సాక్ష్య జీవితం కలిగి ఉండాలి, మరి సాక్షిగా ఉండాలి అని నేను ఎంతగానో మరి దేవుని యందు ఆనందిస్తూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో చేసిన గొప్ప కార్యాలు మరి ఒక్కొక్కటిగా చూసుకున్నప్పుడు లెక్కకు మించినది, మరి ఎంతో దేవుని యందు సంతోషించగలిగిన గొప్ప భాగ్యంతో కూడుకున్నదిగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ విధంగా చూసుకున్నప్పుడు నా బాల్య దినం నుంచి కూడా దేవుడు నాకు సహాయకుడై మరి నడిపించే సర్వశక్తుడై ఉన్నాడని నేను ఎంతో సంతోషంతో మరి ఈ విషయాన్ని పంచుకోగలుగుతూ ఉన్నాను. దేవుడు నా జీవితంలో నా పట్ల చేసిన గొప్ప కార్యాలు మరి చూసినప్పుడు నా యవన దశలో ఉన్నప్పుడు దేవుని వాక్యాన్ని చదవాలని, దేవుని వాక్యంలో ఆ మర్మాలను తెలుసుకోవాలని ఎంతో ఆసక్తి కలిగి మరి పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలనే ఒక ఆసక్తితో నేను చదవడం ప్రారంభించాను. ఎప్పుడు అంటే నా 13-14 సంవత్సరాల ఆ సమయం నుంచే నేను దేవుని వాక్యం చదవడం అన్నది మొదలుపెట్టాను. ఈ విధంగా చూసినప్పుడు ప్రార్థించడం అన్నది కూడా మరి ఎంతో ముఖ్యమైనదని నేను ఆ చిన్న ప్రాయంలోనే తెలుసుకున్నాను. ప్రార్థించడము అలాగే దేవుని వాక్యం చదవడం అన్నది అది నాతో పాటు పెరుగుతూ మరి దేవుడు నాతో మరి ఆయన వాక్యంతో మాట్లాడుతూ, బోధిస్తూ, మరి వాక్యంతో నడిపిస్తూ ఉన్న దేవునికి నేను ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఈనాటికి కూడా. అలాగే మరి దేవుడు నాకు చేసిన గొప్ప కార్యాలు అప్పటి నుంచి చూసుకున్నప్పుడు ఉపవసించి ప్రార్థించడం అన్నది దాని యొక్క అర్థం తెలియని ఆ సమయంలోనే నేను ఉపవసించి ప్రార్థించడం అన్నది కూడా నేను నేర్చుకున్న తర్వాత ఆయన నా జీవితంలో చేసిన చాలా గొప్ప కార్యాలు, మరి సహనం కలిగి ఉండడము, ధైర్యం కలిగి ఉండడము, మరి సంతోషంతో ఉండడము, నెమ్మది కలిగి ఉండడము, ప్రతి ఒక్కరితో సమాధానం కలిగి ఉండడం అన్నది నేను దేవుని వాక్యంతో, దేవునితో మరి నడుస్తూ ఉన్నప్పుడు, దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు నేను అది అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను. మరి ఈ క్రమంలో ఉన్నప్పుడు మా నాన్నగారు, మా ఫాదర్ ఎంతో చాలా మరి నన్ను ఎంతగానో ఆయన మరి ప్రేమించి మరి చాలా జాగ్రత్తగా నన్ను ఒక గైడ్గా, ఒక చాలా ఉన్నతమైన విషయాలు చెబుతూ నన్ను పెంచిన మా నాన్నగారికి కూడా నేను ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ ఉన్నాను ఈ రోజుకి కూడా. వారు ఈరోజు మా సమక్షంలో లేరు, కానీ మా తండ్రి గారు అయినప్పటికీ ఆయన చెప్పిన విషయాలు నేను ఈనాటికి మరి ఏనాటికి కూడా నేను వాటిని మర్చిపోలేను. పరమ తండ్రి, పరిశుద్ధాత్మ తండ్రి దేవుని వాక్యం ద్వారా ఎలాగైతే నన్ను వాక్యం ద్వారా నడిపించారో, అలాగే మరి ఇహలోకపరమైన నా తండ్రి కూడా నాకు మంచి విషయాలు, గొప్ప విషయాలే ఆయన నాకు చెబుతూ వచ్చారు. అది అలా చూసుకున్నప్పుడు మా తండ్రి గారు
నేను వారితో ఉన్నంత కాలము, అంటే వివాహము జరగనంత కాలము కూడా మరి గొప్ప విషయాలు ఆయన ఎలా మెసులుకోవాలి, ఎలా ఉండాలి అన్నది నేర్పిన దాంతో పాటు మరి వివాహం అయిన తరువాత ఆయన చెప్పిన చాలా ముఖ్యమైన విషయము ఏంటి అంటే, నీకు ఎవరైనా ఏదైనా మరి గబుక్కున ఒక మాట మాట్లాడినా, లేకపోతే నేను నొప్పించే మాట మాట్లాడినా, నీకు కష్టం కలిగించే మాట మాట్లాడినా, నీవు ఈ చెవిలో విని ఆ చెవిలో వదిలేసేయి. వేటిని కూడా నీ మనసుకు తీసుకోవద్దు, నువ్వు పట్టించుకోకూడదు. ప్రేమ కలిగే ఉండాలి, సమాధానం కలిగి ఉండాలని మా తండ్రి గారు చెప్పారు. అది ఈ రోజుకి కూడా నా జీవితంలో ఎంతో సహాయం చేస్తూ నన్ను నడిపించే విధంగా ఉందని నేను చెప్పగలుగుతాను. ఎందుకు అంటే దేవుని వాక్యం కూడా మనకు, లేకపోతే నాకు అదే బోధిస్తూ వచ్చింది. ప్రభువునందు ఉన్నవారము గనుక దేవుని యందు ఉన్నవారందరూ కూడా సమాధానం కలిగి సంతోషం కలిగి ఉండాలని, ఆయన మనకు చెప్పిన రీతిలోనే మనం ఉండాలని దేవుని వాక్యం మనకు చెప్తుంది. అలాగే మా ఫాదర్ కూడా నాకు మరి ఇంత గొప్ప మంచి మాటను నాకు చెప్పినప్పుడు చాలా సందర్భాల్లో నేను ఆ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ చాలా నా తండ్రి నాకు ఏదైతే చెప్పారో ఆ ప్రకారంగానే మరి ముందుకు సాగడం అనేది జరుగుతూ వస్తుంది. ఆ విధంగా చూసినప్పుడు మరి వైవాహిక జీవితంలో కూడా దేవుడు ఎంతో సహాయం చేశాడు. మాది మరి జాయింట్ ఫ్యామిలీ అయినప్పటికీ దేవుడి సహాయం లేకపోతే మరి ముందుకు కొనసాగలేము. గనుక ప్రతి ఒక్కరికి, మరి మాకే కాదు అందరికీ కూడా దేవుని సహాయము, దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉంటేనే మనం ముందుకు కొనసాగగలమని మరి దేవుడి యొక్క వాక్యము ద్వారా తెలుసుకుంటూ ఉన్నాను నేనైతే. మరి అలా చూసుకున్నప్పుడు కుటుంబ జీవితం కూడా దేవుడు సహాయముగా, మరి దేవుని యొక్క సన్నిధి, ఆయన ప్రకాశవంతమైన సన్నిధిని మా మధ్య ఉంచుతూ మరి నడిపించుచు ఉన్న దేవునికి స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అదే విధముగా ఆధ్యాత్మికమైన జీవితంలోనికి వచ్చినప్పుడు ఆరంభము ఎంతో చిన్న వయసులో ఆరంభమైనప్పటికీ ఆధ్యాత్మికమైన జీవితము, మరి ఆ ఆధ్యాత్మికమైన జీవితంలో ముందుకు కొనసాగడానికి మరి దేవుడు ఒక అంచెలంచెలుగా ఆయన నడిపిస్తూ వస్తూ ఉన్నాడు నాకు. మరి అలా చూసుకున్నప్పుడు ప్రభు నాకు తోడుగా సహాయంగా ఉన్నాడు అని చెప్పడానికి అనేకమైన సందర్భాలు నేను మరి ఆ అనుభవపూర్వకంగా తెలుసుకుంటూ ఉన్నాను. అది ఎలా అన్నప్పుడు మొదటిగా నేను దేవుని వాక్యాన్ని అంగీకరించడము, అదేవిధంగా దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉండడము, ప్రభువే యేసుక్రీస్తు వారైనటువంటి ప్రభువే మన రక్షకుడని అంగీకరించడము, ఆ తర్వాత ఈ వాక్యాన్ని మరి నేను ఇతరులకు చెప్పాలన్నా, లేకపోతే ఇతరులతో నేను అది షేర్ చేసుకోవాలన్నా ఒక గొప్ప అవకాశం కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నాకు మరి నిత్యము కలుగు చేస్తూ ఉన్నారు. అలా చూసుకున్నప్పుడు ఆధ్యాత్మికమైన జీవితంలో కొన్ని మరి అర్థం కాని పరిస్థితిలో కూడా దేవుడు నన్ను మరి ఎంతగానో సహాయముగా ఉంటూ నాకు తోడుగా ఉంటూ నడిపిస్తున్న దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఈ విధంగా చూసుకున్నప్పుడు దేవుడు మోషేతో మరి కొండ మీద, హోరేబు కొండ మీద మరి పొదలో నుండి దేవుడు మాట్లాడినప్పుడు మరి దేవుడు మోషేతో చెప్పిన మాటను మోషే విన్న తరువాత నీవు ఎవరు అన్నప్పుడు నేనే అని దేవుడు మోషేతో చెప్పటం మనం అక్కడ వాక్యంలో చూస్తూ ఉన్నాము. మరి దేవుడు నేనే అని చెప్పినప్పుడు మరి మోషే అక్కడ దేవుని మాటకు, దేవుని స్వరానికి, దేవుని ప్రత్యక్షతకు అక్కడ దేవుడు మోషే లోబడి దేవునికి ఎంతగానో మరి కృతజ్ఞత చెల్లించి దేవుని యందు మరి విశ్వాసం కలిగి, భక్తి భయం కలిగి కొనసాగాడు. దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నప్పుడు మనం గ్రహించగలుగుతున్నాం. అలాగా దేవుడు పొదలో నుండి, మండుచున్న పొదలో నుండి మోషేకు ఎలాగైతే కనిపించి తన స్వరాన్ని వినిపించి తన సన్నిధిని
అక్కడ దేవుని సన్నిధిని చూపించగలిగాడో, అలాగే దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఆయన సన్నిధి, ఆయన ప్రత్యక్షతను మనము చూడగలుగుతాము. ఆయన వాక్యంలో నుండి మనం చూడగలుగుతాము, ఆయన గొప్ప కార్యాల్లో నుండి మనం చూడగలుగుతాం. అలాగా నా జీవితంలో వాక్యం చూసుకున్నప్పుడు ఆయన యొక్క ప్రత్యక్షతను, పొదలో నుండి దేవుడు ఎలాగైతే పచ్చని పొదలో నుండి దేవుడు ఆయన యొక్క స్వరాన్ని, ఆయన యొక్క ప్రత్యక్షతను చూడగలిగారో, అలాగే ఆ విశ్వాసాన్ని ఎలాగైతే కొనసాగించగలిగాడో మోషే, అలాగ దేవుని యొక్క వాక్యాన్ని నేను ధ్యానిస్తున్నప్పుడు ఆయన ప్రత్యక్షతను నేను చూస్తూ, చూడగలుగుతూ, అనుభవిస్తూ, ఆ రుచిని నేను చూడగలుగుతూ, ఆత్మీయంగా ఎదుగుతూ రావటం అన్నది దేవుని యొక్క గొప్ప సహాయంగా నేను భావిస్తూ ఉన్నాను. ఇలా చూసుకున్నప్పుడు దేవుడు తన శిష్యులకు తను ఏ విధంగా తనతో పాటు ఉన్న శిష్యులకు ఆయన బోధిస్తూ, నేర్పిస్తూ, చూపిస్తూ, అద్భుతమైన కార్యాలు చూపిస్తూ నడిపించాడో కూడా మనం దేవుని లేఖనాల ద్వారా నేర్చుకుంటూ ఉన్నాము. ఇలా మనం అనేకమైన అంశాలు దేవుడు మనతోనే ఉన్నాడు అని ఎన్నో సందర్భాల్లో ఆయా భక్తుల ద్వారా ఆయన దేవుడు ప్రకటిస్తూ, చూపిస్తూ ఉన్న సందర్భాలు దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అలా చూసుకున్నప్పుడు కీర్తనల గ్రంథము 105వ అధ్యాయము 4వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ దేవుడు ఒక మంచి మాటను మనకు తెలియచేస్తున్నాడు. యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి, ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి. మన దేవుడు భూమి ఆకాశములను కలుగు చేసిన దేవుడై ఉన్నాడు. ఆయన్ని మనం వెతికినప్పుడు, ఆయన సన్నిధిని మనం వెతికినప్పుడు, ఆయనను మనము ఎంతగానో నిత్యము ఆయన యొక్క వాక్యములో, దేవుని వాక్యములో, ఆయన లేఖనాల్లో మనము దేవుని కనుగొనాలని ఎప్పుడైతే మనం ఆసక్తి కలిగి ఉంటామో, దేవుడు మనకు ఆ విధంగానే ప్రత్యక్షత కలిగి మనకు తన మాట ద్వారా, తన యొక్క గొప్ప కార్యాల ద్వారా కనిపించే దేవుడు అయి ఉన్నాడని ఈ వాక్యంలో మనం చూడగలుగుతున్నాము. చూడండి, ఇక్కడ ఆయన బలమును వెదకుడి. మోషేను మనం చూసుకున్నప్పుడు పొదలో దేవుని ప్రత్యక్షత ఆ రోజు జరుగుతుందని మోషేకు తెలియదు. తన యొక్క మందను తను మేపడానికి హోరేబు కొండ మీదకు వెళ్ళినప్పుడు ఆ పొదలో నుంచి దేవుడు మాట్లాడతాడని దేవుడు మోషేకైతే అంతవరకు తెలియదు. కానీ దేవుని యొక్క ప్రత్యక్షత ఆయన ఇచ్చే సమయంలోనే ఆయన ఇచ్చే దేవుడై ఉన్నాడు. అలాగా ఈ పై వచనాలు చూసినప్పుడు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. మోషే జీవితంలో మోషేతో నేనే అని చెప్పిన దేవుడు, నేను చెప్పినట్టు నీవు వెళ్ళి ప్రకటన చేయుడి అని దేవుడు మోషేతో ఆ కొండ మీద మండుచున్న పొదలో నుండి మాట్లాడుతున్నాడు. అప్పుడు మోషే దేవుడు చెప్పిన రీతిలో ఐగుప్తీయుల దేశమునకు వెళ్ళి ఐగుప్తీయులతో, ఫరో రాజుతో ఏ విధంగా మాట్లాడాలో అన్నది దేవుని మాటను, దేవుని ద్వారా తీసుకున్న మాటను చెప్పడం అన్నది అక్కడి నుంచి ఆరంభమైనది. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన గొప్ప కార్యములను, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి, ఆయనను గూర్చి పాడుడి, ఆయనను కీర్తించుడి. దేవుని గురించి పాడుడి. దేవుని యందు ఉల్లసించి సంతోషించిన వారు ఆయనను గురించి పాడుడి. ఇక్కడ దావీదు కీర్తనాకారుడు దేవుని యందు సంతోషించి ఉల్లసించి పాడటం అన్నది కీర్తనల గ్రంథం అంతా కూడా మనం చూడగలుగుతున్నాం. దేవుని యందు ఎంత అత్యాసక్తి కలిగి, భక్తి కలిగి ఆరాధించాడో కీర్తనలో మనం చూడగలుగుతాం. అలాగే ఇక్కడ ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. దేనిని బట్టి మనము అతిశయించాలంటే దేవుని యొక్క పరిశుద్ధ నామము. మోషే ఆ పొదలో నుంచి చూసినప్పుడు నీ చెప్పులను విడిచి నీవు
ఆ స్థలములో నీ చెప్పులను విడిచి నీవు నిలవబడు, లీవ్ యువర్ శాండిల్స్ అండ్ గో బ్యాక్ అని చెప్పి దేవుడు అక్కడ మనం మాట్లాడడం మనం చూస్తూ ఉన్నాం. నీ చెప్పులను విడిచి నీవు అక్కడ నిలవబడి అని చెప్పినప్పుడు అది పరిశుద్ధ స్థలముగా దేవుడు ఆయనే మాట్లాడడం అన్నది అక్కడ మనం ఆ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాము. దేవుని పరిశుద్ధతను మనం ఎంతో మరి అణుకువత కలిగి భయభక్తులు కలిగి మనం ఉండాలని మోషే ద్వారా, ఆయన యొక్క మాట ద్వారా ఎలాగైతే మోషే చేశాడో అలాగే మనం కూడా దేవుని యొక్క పరిశుద్ధతకు ఎంతో భయభక్తులు కలిగి జీవించాలని దేవుని వాక్యంలో ఉంది. ఇక్కడ ఆయన పరిశుద్ధ నామమును బట్టి అతిశయించుడి. ఎల్లప్పుడూ కూడా దేవుని పరిశుద్ధతను బట్టి మనము అతిశయించవలసి ఉన్నది. మన సొంత కార్యాలు దానిని బట్టి అతిశయించకూడదని దేవుని వాక్యంలో దేవుడే మనకు బోధిస్తూ ఉన్నాడు. ఆ ప్రకారంగానే నేను కూడా దేవుని వాక్యం చదువుతున్నప్పుడు దేవుని యందు అతిశయించాలని ఎన్నోసార్లు నేర్చుకోవడము, అనుభవపూర్వకంగా తెలుసుకోవడం కూడా ఆ పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపు ద్వారా తెలుసుకోవడం అన్నది జరుగుతూ వస్తుంది. దేవునికే కృతజ్ఞతాస్తుతులు నేను చెల్లిస్తూ ఉన్నాను. అలాగే యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. ఇక్కడ యెహోవాను వెదుకువారు హృదయమందు సంతోషించుదురు. దేవుని వెదికేవారు అందరూ కూడా హృదయమందు సంతోషిస్తారు అని దేవుని వాక్యంలో ఉంది. ఈ సమయము ఆ సమయము అని కాదు, కానీ మనం ఎల్లప్పుడూ కూడా దేవుని యందు ఆనందించవలను. పౌలు గారు చెప్పినట్టు మరల నీవు దేవుని యందు ఆనందించుడి, దేవుని యందు మీరు ఆనందించుడి అని అక్కడ మనము అపోస్తలుడైన పౌలు చెప్పడం ద్వారా మనం తెలుసుకుంటున్నాం. ఆ ప్రకారంగానే లేఖనాల ప్రకారంగానే దేవుని వాక్య ప్రకారంగానే మనం ఆ విధంగా నడుచుకొనగలుగుతున్నామని దేవునికి ఎంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆయన సన్నిధిని నిత్యము వెదకుడి, యెహోవాను వెదకుడి, ఆయన బలమును వెదకుడి. దేవుని వెతకటము, దేవుని బలాన్ని వెతకటము అంటే దేవుని వాక్యాన్ని మనము ధ్యానించటంలోనే మనము ఆ యొక్క బలమును, శక్తిని మనం కనుగొనగలము. పౌలు గారు చెప్తున్నారు కదండి, నేను ఎప్పుడు బలహీనుడునో అప్పుడే బలవంతుడు, నేను దేవుని యందు సమస్తమును చేయగలను అని ఇక్కడ పౌలు గారు చెబుతున్నాడు. దేవుని కార్యాలు చేయడం కానీ, దేవుని కొరకు ఆయన గొప్ప కార్యాలు చేయడం కానీ చెప్పడం కానీ అన్నది దేవుని యొక్క సహాయముతోనూ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయముతోనే అది సంభవించును. మనం ఇక్కడ మోషేని చూసినప్పుడు పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయమును, దేవుని యొక్క స్వరమును, దేవుని యొక్క సన్నిధిని, దేవుని యొక్క నడిపింపునంతటినీ కూడా మండుచున్న పొదలో నుండి తెలుసుకున్న మోషే ఎంతో దివ్యంగాను, ఎంతో అద్భుతంగా దేవుని ద్వారా, దేవుని మాట ద్వారా నడిపించబడి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో మనం చూసినప్పుడు ఇక్కడ 14వ వచనంలో, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను. మరియు ఆయన ఉండుననువాడు మీ యొద్దకు నన్ను పంపెనని నీవు ఇశ్రాయేలుతో చెప్పవలెను అని ఇక్కడ మోషేతో దేవుడు చెప్తూ ఉన్నాడు. ఇక్కడ చూడండి, అందుకు దేవుడు నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. ఈ లేఖనాలను మనం ఎప్పుడైతే ధ్యానిస్తూ ఉన్నామో దేవుడు చెప్పమన్న రీతిలో ఐగుప్తు దేశములో చెరలో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజల కొరకు మోషే పంపబడి ఉన్నాడు. మోషే అక్కడికి వెళ్ళిన తరువాత నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నానని మోషేతో చెప్పాను, మరియు ఆయన ఉండువాడు మీ యొద్దకు నన్ను పంపెనని ఇశ్రాయేలుతో చెప్పవలెను అని దేవుడు మోషేతో చెప్పాడు. ఆ ప్రకారంగానే మోషే వెళ్ళి ఇశ్రాయేలు ప్రజల కొరకు దేవుడు చెప్పమన్నట్టు ఐగుప్తు ఫరో రాజుతో చెప్పటం అన్నది మన లేఖనాల్లో చూస్తున్న గొప్ప కార్యాలు ఇశ్రాయేలు పట్ల దేవుడు చేసి ఉన్నాడు. ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసి ఆరిన నేలలో ఇశ్రాయేలు ప్రజలు నడిపించి, జయప్రదంగా నడిపించి వారిని ఆదుకున్న దేవుడు, వారు ఆశ్రయించిన
నడిపించిన దేవుడు వారికి మరి నిత్యము తోడుగా ఉండి సహాయముగా ఉండి నడిపించిన దేవుడు. పగలెండ దెబ్బైనను రాత్రి వెనెల దెబ్బైనను తగులకుండా వారిని కాపాడిన దేవుడు నేటికి ఈ రోజుకి కూడా మనల్ని కూడా ఆ విధంగానే కాపాడే దేవుడై ఉన్నాడు. మరి సహాయము చేసే దేవుడై ఉన్నాడు. అక్కడ మనం చూసినప్పుడు మరియు ఆయన ఉండువాడు, నేను మీతో ఉండువాడను అని ఇక్కడ దేవుడు మోషేతో చెప్పిన రీతిగానే నేడు ఆయన వచ్చు పర్యంతం వరకు కూడా దేవుడు రెండవ రాకడలో మన కొరకు మళ్ళీ తిరిగి రానై ఉన్నాడు. మరి అంత పర్యంతం వరకు కూడా నేను మీతో ఉండువాడను అని చెప్తున్నాడు. గొప్ప సహాయము మరి మానవుల పట్ల ఆయనకున్న గొప్ప సంకల్పమును బట్టి, ఆయన చేయుచున్న గొప్ప కార్యాలను బట్టి మనం ఎంతో కృతజ్ఞత కలిగి జీవించే వారముగా ఉన్నాము. ఇక్కడ చూసినప్పుడు మనం చాలా ప్రత్యేకమైన సన్నివేశం చూడగలము. మోషేతో దేవుడు పొదలో నుంచి మాట్లాడినప్పుడు God didn't ask Moses that you are ready. God said that I am ready. నేను సిద్ధంగా ఉన్నాను, నేను చెప్పినట్టు నువ్వు నడుచుకోమని దేవుడు మోషేతో చెప్పాడు. వెనువెంటనే దేవుడు కదలడం ప్రారంభించాడు. మోషే ఆ ప్రకారంగానే చెప్పుకుంటూ మరి దేవుడు చెప్పిన రీతిలో వచ్చాడు. గొప్ప కార్యాలన్నీ కూడా మరి ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు చూపిస్తూ నడిపిస్తూ సహాయం చేస్తూ వచ్చిన దేవుడు మన దేవుడు గొప్ప దేవుడై ఉన్నాడు. అలాగా మనం చూసినప్పుడు మనము ఇంకొక వ్యక్తిని కూడా మనం పరిశుద్ధ గ్రంథంలో చూడగలం. న్యాయాధిపతుల గ్రంథంలో మరి గిద్యోను అనే ఒక వ్యక్తిని మనం చూడగలము. ఇక్కడ 6వ అధ్యాయములో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము చూసినప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఒక కాలములో మరి మిద్యానీయులకు అప్పగింపబడినప్పుడు వారి దగ్గర కూడా ఎంతో శ్రమ అనుభవిస్తూ ఉన్నప్పుడు దేవుడు జ్ఞాపకం చేసుకుంది ఎవరిని అంటే మరి గిద్యోని జ్ఞాపకం చేసుకున్నాడు. గిద్యోని జ్ఞాపకం చేసుకున్న విధం మనం చూసినప్పుడు ఇక్కడ మోషేతో దేవుడు మాట్లాడినప్పుడు దట్ ఐ యామ్ రెడీ అన్నాడు. నేను సిద్ధంగా ఉన్నాను, నేను మీకు తోడుగా ఉన్నాను, నేను చెప్పిన విధంగా నీవు చెప్పమన్నాడు. గిద్యోను అంశానికి వచ్చేటప్పుడు ఇక్కడ గిద్యోను దగ్గర దేవుడు మరి గిద్యోను ఎంతో పిరికివాడై ఉన్నాడు. లేఖనాలు మనం ఇక్కడ 6వ అధ్యాయం చూస్తున్నప్పుడు ఎంతో భయస్థుడై ఉన్నాడని ఈ లేఖనంలో మనం చూడగలము. మరి ఎంతగా భయస్థుడంటే మిద్యానీయులు మిడతల దండంత విస్తారమైన సైన్యముతో వచ్చి మరి ఇశ్రాయేలు వారు సమకూర్చుకున్న వారి యొక్క పంటంతటిని కూడా మరి మిడతల వలె వచ్చి వాటిని అపహరించడము, వాటిని పాడు చేయడం అన్నది ఇక్కడ లేఖనాల్లో బైబిల్లో మనం చూస్తున్నప్పుడు, అలాగే పరిశుద్ధ లేఖనాల్లో న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 11వ వచనంలో మనం గిద్యోను గురించి ఇక్కడ మనము తెలుసుకుందాం. యెహోవా దూత వచ్చి అబియజ్రీయులైన యోవాషుకు కలిగిన ఓప్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. ఆ దూత వచ్చి ఓప్రాలోని మస్తకి వృక్షం క్రింద కూర్చునుండెను. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుచూ ఉండగా యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా, గిద్యోను చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను అని ఇక్కడ మనం ఈ వచనంలో చూస్తున్నప్పుడు మిద్యానీయులు ఇశ్రాయేలు పట్ల చూపిస్తున్న లేకపోతే వారి పట్ల చేయుచున్న యొక్క మరి దౌర్జన్యమును చూస్తున్నప్పుడు ఈ వాక్యంలో ఇశ్రాయేలు వారి యొక్క పంటంతయు మిడతల దండంత విస్తారమైన సైన్యముతో వాటిని మరి ఛేదించుకుంటూ వాటిని అపహరిస్తూ ఉన్నారని లేఖనాల్లో మనం చూస్తున్నాం. అప్పుడు ఇక్కడ యెహోవా దూత గిద్యోనుతో మాట్లాడడం ఈ వచనంలో మనం చూస్తున్నాము. ఇక్కడ గోధుమల చాటున దొల్లగొట్టుచూ ఉండగా దేవుని దూత
యెహోవా దూత మిద్యానుల పైన మరి యుద్ధానికి బయలుదేరమని మరి దేవుని స్వరము గిద్యోను అక్కడ వినడం మనం చూస్తూ ఉన్నాము. అప్పుడు గిద్యోను చెప్తున్నాడు, ఇక్కడ యెహోవా దూత నీకు తోడై ఉన్నాడని ఇక్కడ దేవుడు ఇక్కడ గిద్యోనుతో మాట్లాడుతున్నాడు. పరాక్రమము గల బలాఢ్యుడా అని సంబోధిస్తున్నాడండి. అలాగే గిద్యోను ఇక్కడ అంటున్నాడు, చిత్తము నా ఏలినవాడా, మరి యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను అని ఇక్కడ చెప్తున్నాడు. మోషేకు మా పితరులకు తోడై ఉండిన దేవుడు మరి మోషేకు తోడై ఉండి మా పితరులను నడిపించి జయముగా నడిపించిన దేవుడు మరి మాకై తోడై ఉండిన ఎడల మాకు ఇదంతా ఎలా సంభవించను అని దేవుని దూతతో మాట్లాడుతున్నాడు ఇక్కడ గిద్యోను. అంటే అప్పుడు యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రక్షించనని చెప్పుకొనుచున్న మా పితరుల దేవుడు మాకు కూడా తోడై ఉండాలి కదా అని దేవదూతతో దేవునితో మాట్లాడుతున్నాడు ఇక్కడ గిద్యోను అన్నమాట. అప్పుడు యెహోవా మమ్మను విడిచిపెట్టి మరి ఒకసారి పై వచనంలో చూద్దామండి. మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయెను అని ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు. అలాగే అక్కడ అంతటా యెహోవా అతని తట్టు తిరిగి బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలును రక్షింపుమని నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, ఇక్కడ మరి ఒకసారి దేవుడు నేనే అని ఇక్కడ మాట్లాడుతున్నాడు. మోషేతో పొదలో మాట్లాడిన దేవుడు నేనే అని ఎలాగైతే దేవుడు మోషేతో మాట్లాడి తన ప్రత్యక్షతను చూపించాడో, అలాగే గిద్యోనుతో కూడా ఇక్కడ మరి బలాఢ్యుడైన సూర్యుడా అని మాట్లాడుతున్నాడు. అలాగే మరి నీతో మాట్లాడుతున్న వాడను నేనే అని ఇక్కడ చెబుతున్నాడు. నిన్ను పంపిన వాడను నేనే అని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అంతటా చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలును రక్షింపగలను అని అడుగుతున్నాడు. ఎందుకంటే అక్కడ మిద్యానీయుల కంటే ఇశ్రాయేలు అక్కడ వారి యొక్క సంఖ్య చాలా కొద్దిగా ఉన్నది. మరి ఇక్కడ మనం వారి గోత్రాన్ని చూసుకున్నప్పుడు మనష్షే యొక్క గోత్రం అని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాము. అప్పుడు ఇక్కడ వారితో మాట్లాడుతున్నాడు అనమాట. మేము ఎలాగ రక్షింపగలము అని అడుగుతున్నాడు అనమాట. ఇశ్రాయేల్ని ఎలాగా మేము రక్షింపగలము? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నికలేనిది, అతి చిన్నదైన చిన్న సంఖ్య గల గోత్రము కదా మాది. మేము ఎలాగ వారిని ఎదుర్కోగలము, ఎలాగ వారితో యుద్ధము చేయగలము, ఎలాగా అని దేవుణ్ణి మరి అడుగుతున్నాడు అనమాట. దేవుడు మాకు తోడై ఉండిన ఎడలనే మేము చేయగలము, తోడై ఉండని ఎడల మేము చేయలేమని ఒక మరి భావముతో ఆ స్పష్టత కొరకు దేవుడుతో ఇక్కడ గిద్యోను మాట్లాడుతున్నాడు అనమాట. నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడై ఉన్నానని ఆయనతో చెప్పాను. అందుకు యెహోవా అయినా ఏమి అంటున్నాడు ఇక్కడ. నేను కనిష్ఠుడై ఉన్నాను, నా గోత్రము చిన్నదై ఉన్నది, మా సంఖ్య చిన్నదై ఉన్నది, మా వద్ద వారి వద్ద ఉన్నంత బలము లేదు అని దేవునితో మాట్లాడుతున్నప్పుడు అయితే ఏమి అంటున్నాడు ఇక్కడ దేవుడు. నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతము చేసినట్లు మిద్యానీయులు నీవు హతము చేయగలవని సెలవిచ్చెను. అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షము కలిగిన ఎడల నాతో మాట్లాడుచున్నవాడు నీవే అని నేను తెలుసుకున్నట్లు ఒక సూచన కనుపరుచుము అని దేవుణ్ణి అడుగుతున్నాడండి ఇక్కడ గిద్యోను. నీవు నాతోనే ఉన్నావని ఒక సూచన నాకు చూపించు ప్రభువా అని అడుగుతున్నప్పుడు నేను నీ యొద్దకు వచ్చి నా అర్పణ మరి బయటకు తెచ్చి నీ సన్నిధిని దానిని మరి పెట్టు వరకు ఇక్కడ నుండి వెళ్ళకుము అని వేడుకొనగా ఆయన, నీవు తిరిగి వచ్చే వరకు నేను ఇక్కడ ఉండేదను అని ఇక్కడ చెప్తున్నాడు. అక్కడ దేవునితో మాట్లాడుతున్నాడు గిద్యోను. దేవుడు తనతోనే ఉన్నాడని తెలుసుకోవడానికి కొన్ని సూచనలు కూడా గిద్యోను ఇక్కడ అడుగుతున్నాడు అనమాట. అప్పుడు లోపలికి పోయి గిద్యోను పొంగని భక్ష్యములను, పిండితో చేసిన పొంగని భక్ష్యములను, మేక పిల్లని వీటిని తీసుకొని వచ్చి దేవుని సముఖములు అక్కడ మరి ఉంచి ఆ కుండలో పోసి ఆయన కొరకు ఆ మస్తకి వృక్షము క్రింద దానిని తీసుకొని వచ్చి దగ్గరగా ఉంచగా, దేవుని దూత ఆ మాంసమును పొంగని భక్ష్యములను పట్టుకొని రాతి మీద పెట్టి నీళ్లు పోయమని అతనితో
చెప్పగా అతడు అలాగూ చేశాను. యెహోవా దూత తన చేతనున్న కర్రను చాపి దాని కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టినప్పుడు అగ్ని ఆ రాతిలో నుండి వెడలి ఆ మాంసమును పొంగని భక్ష్యములను కాల్చివేశను. యెహోవా దూత తన చేతనున్న కర్రను అని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. అలాగే మోషే చేతిలో ఉన్న కర్రతో కూడా దేవుడు గొప్ప కార్యాలు మరి యెహోవా కర్రగా ఆయన చేసుకొని ఉండుట మనము దేవుని వాక్యంలో చూస్తున్నాము. ఇశ్రాయేలు పక్షముగా ఉండి పోరాడిన దేవుడుగా మనం చూస్తున్నాము. అలాగే గిద్యోను విషయంలోనికి మనం చూసినప్పుడు కూడా గిద్యోనుతో మాట్లాడుతున్న దేవుడు యెహోవా చేతిలో ఉన్న కర్ర మరి ఎలాగా దాని చాపగా ఆ కొనతో ఆ మాంసమును పొంగని భక్ష్యములను ముట్టగా అక్కడ అగ్ని మరి కాల్చుట పొంగని భక్ష్యములను కాల్చివేసనని మనం ఇక్కడ దేవదూత అతనికి మరి చూపించి అదృశ్యమాయను అని ఇక్కడ మనం చూస్తున్నామండి. దేవుని గొప్ప కార్యాలు, ఆయన మరి సంకల్పమును ఆయన చేయనుద్దేశించిన గొప్ప అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలు మోషే జరిగించి చూపించుట మనం చూస్తూ ఉన్నాము. గిద్యోను ద్వారా దేవుడు నడిచిన విధానమును కూడా మనం ఇక్కడ చూస్తున్నాము. గిద్యోను ఆయన యెహోవా దూత అని తెలుసుకొని మరి దేవుడు నా ఏలినవాడ యెహోవా, ఇందుకే కదా నేను ముఖాముఖిగా యెహోవా దూతను చూచి తిని అనేను. అక్కడ ఎంతో సంతోషిస్తున్నాడు దేవుడు. దేవుని నేను ముఖాముఖిగా చూశానని ఇక్కడ గిద్యోను సంతోషిస్తున్నాడు. యెహోవా చెప్తున్నాడు అప్పుడు గిద్యోనుతో, అందుకు నీకు సమాధానము, భయపడుకుము, నీవు చావవని అతనితో సెలవిచ్చెను. దేవుడు ఎంతో ధైర్యపరుస్తున్నాడు గిద్యోన్ని. అక్కడ గిద్యోను యెహోవా నామము బలిపీఠము కట్టి దానికి యెహోవా సమాధాన కర్త అను పేరు పెట్టెను. నేటి వరకు అది అబియజ్రీయుల ఓప్రాలో ఉన్నది. నేటి వరకు కూడా మరి దేవుని యొక్క మరి సమాధాన బలిపీఠము యెహోవా షాలోము నేటి వరకు కూడా ఉన్నదండి. దేవుడు ఆయన సమాధానకర్త, గాడ్ ఆఫ్ పీస్. ఆయన చూపించే ఆయన ప్రేమను, ఆ సమాధానమును, ఆ కృపను మనము పాత్రము వాటిని పొందుకోగలిగిన మరి ఎంతో ధన్యమైన పాత్రలముగా మనము ఉన్నామని, మనం దేవుని యందు సంతోషించే వారముగా ఉన్నాము. మనం ఇక్కడ నూతన నిబంధనలో చూసినప్పుడు ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు మన కొరకు లోకానికి రక్షించడానికి ఆయన సమాధానమును, ఆయన ప్రేమను, ఆయన యొక్క శాంతిని చూపించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన యేసుక్రీస్తు కొరకై మనము ఎంతో కృతజ్ఞులు కలిగిన వారమై ఉండాలి. ఆయన యందు ఆనందించే వారముగా ఉండాలి. ప్రభువును వెంబడించే వారముగా ఉండాలి. ఈ విధముగా చూసినప్పుడు గిద్యోను తన సైన్యమును ముందుకు ఎలా నడిపించాడని చూసినప్పుడు ఇక్కడ అప్పుడు యెరుబ్బయలు అను గిద్యోనును అతనితో ఉన్న జనులందరూ వేకువన లేచి హరోదు బావి యొద్ద దిగగా, లోయలోని మారే కొండకు దిగగా మిద్యానీయుల దండుపాలెము వారికి కనబడెను అని 7వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇక్కడ యెహోవా నీతో ఉన్న జనులు ఎక్కువ మంది ఉన్నారని దేవుడు చెబుతున్నాడు. ఇక్కడ అంటే అప్పుడు నేను వారి చేతికి మిద్యానీయులను అప్పగింప తగను. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు, ఇక్కడ గిద్యోనుతో, ఇశ్రాయేలు నా బాహుబలము, నా రక్షణ కలుగ కొనేనను అనుకొని నా మీద అతిశయించుదరేమో. ఎక్కువ మంది వెళ్ళినప్పుడు మేమే సైన్యముగా, లేకపోతే మానవులమైన మేమే మరి యుద్ధము చేసి గెలిచామని అనుకుంటారు అని అనుకొని దేవుడు చేస్తున్నాడు. ఇక్కడ ఇంతమంది మరి వెళ్ళుట తగదు అని చెప్పి ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, ఇక్కడ అతిశయించుదురేమో అని. కాబట్టి నీవు ఎవడు భయపడి వణుకుచూ ఉన్నాడో వాడు త్వరపడి గిలాదు కొండ విడిచి తిరిగి వెళ్ళవలని జనులు వినున్నట్లుగా ప్రకటించుమని గిద్యోనుతో సెలవిచ్చెను. మరి యుద్ధానికి వెళ్ళేవారు దేవుని ప్రజలను కాపాడడానికి, మరి శత్రువు సైన్యము పైన యుద్ధానికి వెళ్ళేవారు మరి భయపడేవారుగా ఉండకూడదని చెప్పి ఇక్కడ దేవుడు ఒక షరతు పెట్టినప్పుడు ఎంతోమంది మరి భయపడే వారందరూ కూడా వెనుక తిరిగారనేసి ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు జనులలో నుండి 22,000 మంది
నుండి తిరిగి వెళ్ళిరి అని ఇక్కడ దేవుని వాక్యంలో ఉంది. అలాగే మరి 10,000 మంది నిలిచి ఉండగా, ఎంతమంది నిలిచారండి? 10,000 మంది నిలిచి ఉండగా యెహోవా ఈ జనులు ఇంకా ఎక్కువ మంది అంటున్నాడు. అప్పుడు కూడా దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, వీరు ఇంతమంది కూడా ఎక్కువ మంది, నీ యొద్దకు వారిని, నీళ్ల యొద్దకు వారిని దిగజేయుము, అక్కడ నీ కొరకు వారిని శోధించెదను అంటున్నాడు. ఇక్కడ నీళ్ల వద్దకు వారిని దిగచేయుదును అంటున్నాడు. ఇతడు నీతో కూడా పోవలనని నేను ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో పోవలెను. యుద్ధానికి పోవువారు ఎవరు? గిద్యోనుతో పాటు యుద్ధానికి ముందుకు వెళ్ళవలసిన వారు దేవుడు ఇక్కడ ఏర్పరచుకుంటున్నాడనమాట. అయితే ఇక్కడ మనం చూసినప్పుడు 22,000 మంది వెనుదిరిగారుంది, 10,000 మంది కూడా మరి అవసరం లేదని ఇక్కడ చెప్తున్నాడు అనమాట. అలాగే చూసినప్పుడు ఎవరిని గూర్చి చెప్పుదునో వాడు నీతో కూడా పోవలెను అంటున్నాడు. ఇతడు నీతో పోకూడదని ఎవని గూర్చి నేను చెప్పుదునో వాడు పోకూడదని గిద్యోనుతో సెలవిస్తున్నాడు. దేవుడు చాలా స్పష్టత కలిగి ఉన్నాడండి. ఆయన పని నిమిత్తము, ఆయన ప్రజల నిమిత్తము, ఆయన ప్రేమించే మరి జనుల నిమిత్తము ఆయన ఎంతో శ్రద్ధ వహించి ఉన్నాడు. ఆయన కాపాడే దేవుడై ఉన్నాడు. ఆయన చెప్పిన రీతిలో నడుచుకునే వారి కొరకు దేవుడు మరి ఆయన చూస్తూ ఉన్నాడు, వెతుకుచూ ఉన్నాడు. అట్టి రీతిలో చూసినప్పుడు ఇక్కడ అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచమని గిద్యోనుతో సెలవిచ్చెను. అక్కడ ఒక పరీక్ష పెట్టాడు దేవుడు. నీళ్ల వద్దకు నడిపించిన దేవుడు ఒక పరీక్ష పెట్టాడు అన్నమాట. మరి కుక్క గతికినట్టు గతికిన వారిని, మరి మోకాళ్ళ మీద ఉండి మరి చేతి సహాయము, ఏ సహాయము లేకుండా గతకడం అన్నది ఎవరైతే చేయగలరో అట్టి వారినే మరి యుద్ధానికి ముందుకు నడిపించదనని సెలవిస్తున్నాడు. అప్పుడు చూసినప్పుడు ఆ 10,000 మందిలో నుండి మరి ఎంతమందికి తగ్గారండి? చూసినప్పుడు వాని వేరువేరుగా ఉంచమని చెప్పాడు కదా దేవుడు. అప్పుడు చూసినప్పుడు చేతితో నోటికి అందించుకొన గతికిన వారి లెక్క 300 మంది. చేతితో నోటికి అందించుకొని గతికిన వారి లెక్క అంటండి 300 మంది ఉన్నారంట. మిగిలిన జనులందరూ నీళ్లు త్రాగుటకు మోకాళ్ళుని కృంగిరి. అలాగా ఎన్ని వేల మంది మోకాళ్ళుని నీళ్లు తాగుదామని వంగిన వారందరూ కూడా మరి కూలిరి అని ఇక్కడ ఉందన్నమాట, తాగలేకపోయారన్నమాట. అప్పుడు యెహోవా గతికిన 300 మనుషుల ద్వారా మిమ్మును రక్షించెదను అంటున్నాడు. ఇక్కడ దేవుడు గొప్ప దేవుడు. ఆయన మరి చెప్పే మాటలో చూపించే ఆ యొక్క మార్గములో చాలా మరి ఎంతో పవిత్రముగాను పరిశుద్ధముగా ఉండాలని దేవుడు ఆయన చూస్తూ ఉన్న దేవుడై ఉన్నాడు. అప్పుడు మిద్యానీయులను నీ చేతికి అప్పగించెదను, అలాగే జనులందరూ తమ తమ చోట్లకు వెళ్ళవచ్చునని గిద్యోనుతో సెలవిచ్చెను. అలాగా మరి 300 మందితో గిద్యోను మరి ఇశ్రాయేలును మరి కాపాడుకొనుటకు దేవుడు చేసిన యొక్క గొప్ప ప్రణాళికను, ఆయన చూపించిన ఆ యొక్క కృపను బట్టి గిద్యోను దేవుని మాట విన్నవాడై ఉన్నాడు. అలాగే దేవుని ప్రజల కొరకు గిద్యోనును ముందుకు నడిపించిన దేవుడై ఉన్నాడు. 300 మందితో మరి మిద్యానీయుల మీదకు యుద్ధానికి దేవుడు పంపించినప్పుడు ఆ యుద్ధములో దేవుని యొక్క ఖడ్గము మరి మిద్యానీయులు చూసేవారుగా ఉన్నారు. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గముగా వారు మరి చూసిన వారై ఉన్నారు అని దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తున్నాం. అప్పుడు దేవుడు వారికి తోడై ఉన్నాడు, సమాధానకర్త అయి ఉన్నాడని దేవుని ఈ పరిశుద్ధ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. అందుకనే యెహోవా షాలోముగా దేవుడు ఇక్కడ వారితో ఉన్నాడు. వారి వద్ద ఏ ఆయుధము ఏదీ లేదు, వారి వద్ద ఏ బలము ఏ జనబలము ఏది లేదు, కేవలము వారితో ఉన్నది దివిటి మాత్రమే ఉన్నది. మరి అలాగే ఒక చిన్న బూర వారి చేతితో ఉన్నది. అలాగే వారి వద్ద ఉన్న యొక్క కుండ పాత్ర మాత్రమే ఉన్నది. ఈ మూడిటితోనే 300 మందితో దేవుడు మరి గిద్యోను
మరి ఇశ్రాయేలు ప్రజల కొరకు ఇశ్రాయేలును కాపాడడానికి ముందుకు నడిపించినప్పుడు దేవుని యొక్క హస్తబలము, దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క ప్రభావము, దేవుని యొక్క మరి గొప్ప నడిపింపు మరి గిద్యోను ద్వారా ఇశ్రాయేలు ప్రజలు నడిపించబడ్డారు, మరి జయము పొందుకోబడ్డారు, అలాగే సమాధాన పరచబడ్డారని దేవుని వాక్యంలో ఉంది. నేనే నిన్ను నడిపించేవాడనని మోషేను నడిపించిన దేవుడు, అలాగే బలాఢ్యుడా నేను నీకు తోడుగా ఉన్నాను, నేనే నిన్ను ముందుకు నడిపిస్తానని గిద్యోను నడిపించిన దేవుడు మనకును తోడై ఉన్నాడు. ఆ గొప్ప దేవుని కలిగిన మనము ఆయన యొక్క గొప్ప కనికరము కలిగి, ఆయన యొక్క గొప్ప కృపను కలిగిన మనందరం కూడా ఎంతో మరి దేవునికి ధన్యులమై ఉన్నాము. ఎందుచేతనంటే ఇక్కడ వాక్యంలో చెప్పినట్టు దివారాత్రము యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు ధన్యుడు అంటున్నాడు. ఇక్కడ దివారాత్రము ధ్యానించాలంటండి దేవుని వాక్యము. మనము ఆ విధముగా ధ్యానించినప్పుడు ఆ వాక్యము మనలో మరి మన హృదయం అనే పలక మీద వాటిని వ్రాసుకొని మనము ఆ వాక్యమును మనలో జీవింప చేసే విధముగా ఆ వాక్యము మనల్ని జీవింప చేయును అని దేవుని వాక్యంలో ఉంది. అలాగే మనం చూసి మరి ఈ విధముగా దేవుని యొక్క గొప్ప ప్రభావమును, శక్తిని, ఆయన యొక్క గొప్ప సంకల్పమును, ఆయన నడిపించే విధానమును, సాతాను శక్తుల మీద, సాతాను యొక్క ప్రభావం మీద, అన్నిటి మీద మరి జయము పొందుకోగలము అంటే ఇది కేవలము దేవుని యొక్క శక్తి ద్వారానే, దేవుని యొక్క మరి గొప్ప నడిపింపు ద్వారానే పొందుకోగలమని మనం మోషే ద్వారా చూసి మనం తెలుసుకుంటున్నాము. అలాగే గిద్యోను నడిపించిన దేవుడు మనల్ని కూడా నడిపించే దేవుడై ఉన్నాడని దేవుని వాక్యం ద్వారా మనం తెలుసుకున్నాము. అటువంటి మిడతల దండంత విస్తారమైన సైన్యమును ఎదుర్కోవడానికి అప్పుడు నా గిద్యోను వారికి ఎటువంటి యొక్క బలము లేదు, మరి జనబలము లేదు, ధనబలము లేదు, అలాగే ఆయుధ బలము లేదు, ఏ బలము లేనటువంటి కొద్దివారైనటువంటి ఉన్న మరి ఆ సమయంలో మిద్యానీయులు వారు చేయుచున్న గొప్ప వారికి కష్టం కలుగు చేయుచున్న ఆ సమయంలో దేవుడు గిద్యోను జ్ఞాపకం చేసుకున్నాడు. గిద్యోను ఎంతో మరి భయస్థుడై ఉన్నాడని మనం ఇక్కడ లేఖనాల్లో చూస్తున్నాం. అటువంటి గిద్యోని దేవుడు సంధించి దేవుడు గిద్యోనుతో మాట్లాడటం మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. గిద్యోను అడిగాడు అక్కడ మరి మంచును ఆ యొక్క గడ్డి చుట్టూ పడడం, ఆరిన నేల మీద పడడం, కొన్ని అంశాలు దేవుడి సముఖంలో గిద్యోను పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే దేవుడే నాతో మాట్లాడుతున్నాడా, దేవుడే నాతో ఉన్నాడా అని తనకున్న యొక్క మరి సందేహమును మరి తీసివేసుకోవడానికి, దేవుడు నాతోనే ఉన్నాడా అని తెలుసుకోవడానికి అక్కడ దేవుడిని అడగటం అన్నది జరుగుతుంది. గిద్యోను అడిగిన రీతిగా ఆరిన నేల చూపించాడు, మంచు కురిసే గడ్డిని చూపించాడు. ఇదిగో దేవుడు నిలబడి ఉన్నాడు గిద్యోను కొరకు. గిద్యోనులో ధైర్యమును ఆ బలమును కలుగ చేయడానికి దేవుడు మరి వేచి ఉన్నాడు గిద్యోను కొరకు. అలాగా చూసినప్పుడు ఇక్కడ మరి గిద్యోని దేవుడి యొక్క బలంతో, శక్తితో, పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తితో నింపి మిద్యానీల మీదకు యుద్ధానికి దేవుడు పంపడం అన్నది ఇక్కడ మనం లేఖనాల్లో చూస్తున్నాం. ఎలాగంటే నీ దగ్గర ఉన్న సైన్యం చాలా తక్కువ సైన్యం, మా దగ్గర చాలా తక్కువ సైన్యం ఉంది, మా వద్ద ఏది కూడా లేదు, మరి మిద్యానీయులకు ఉన్నంత బలము వారికి ఉన్నంత మరి ఎటువంటి రీతిగా మా దగ్గర లేదు అని మరి గిద్యోను చెప్పినప్పుడు, మరి ఇక్కడ చూసినప్పుడు లేఖనాల్లో చూసినప్పుడు 22,000 మందితో ముందుకు మరి బయలుదేరినప్పుడు గిద్యోను దేవుడు చెప్తున్నాడు ఇక్కడ చూసినప్పుడు 3,000 మందికి తగ్గించినప్పుడు 3,000 మంది కూడా కాదు, మరి 300 మందితో నువ్వు ముందుకు సాగవలెను అన్నప్పుడు అక్కడ దేవుడు పెట్టిన పరీక్ష ఏంటంటే, అక్కడ ఆ వాగులో మరి ఇశ్రాయేలు ప్రజలు వారు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఏమేమి తీసుకొని వెళ్ళారని మనం చూసినప్పుడు వారి చేతిలో ఎటువంటి మరి బలమైన ఆయుధాలు లేవు, ఏమీ లేవు. వారికి దేవుడు ఇచ్చినది ఏంటి అంటే చిన్న బూర, అలాగే
ఒక దివిటి, ఒక కుండ, ఇవే వారి దగ్గర ఉన్న మరి ఆయుధం, యుద్ధానికి వెళ్ళే ఆయుధాలు ఇవే వారి దగ్గర ఉన్నాయి. మరి చిన్న దివిటి, వారి వద్ద ఉన్న బూర, మరి వారి దగ్గర ఉన్న ఒక చిన్న కుండ మాత్రమే వారు తీసుకొని వెళ్ళటం జరిగిందని ఇక్కడ మనం బైబిల్లో చూడగలుగుతున్నాం. ఆ యొక్క యుద్ధాన్ని గెలవడం అన్నది మరి దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేల్ ప్రజలైనటువంటి వారు ఆ యుద్ధాన్ని ఎలా గెలిచారు అన్నప్పుడు దేవుడు పెట్టిన ఆ యొక్క పరీక్ష, ద మెన్ హూ డ్రాంక్ డిఫరెంట్లీ అని ఒక మాటను మనం చూసినప్పుడు, యుద్ధానికి వెళ్ళిన వారు తాగవలసిన నీరు ఆ యొక్క మరి ఏరులో ఉన్న నీరును కుక్క గతికినట్టు నీళ్లను గతకవలనున్న పరీక్ష దేవుడు వారికి పెట్టినప్పుడు మరి 3,000 మంది ఆ విధంగా సిద్ధపడి వచ్చిన వారు, యుద్ధానికి సిద్ధపడి వచ్చిన వారు యొక్క పరీక్ష, దేవుడు పెట్టిన పరీక్షలో నీళ్లు కుక్క గతికినట్టు గతకవలెను అని అక్కడ చెప్పినప్పుడు 3,000 మందిలో సిద్ధపడని వారే ఎక్కువ మంది ఉన్నారు కనుక కేవలం 300 మంది మాత్రమే అది వారు దేవుడు చెప్పిన రీతిలో ఆ సిద్ధపాటును, ఆ ధైర్యమును, ఆ డెడికేషన్ అంతటిని కూడా వారు సమకూర్చి దేవుని యందు భయభక్తులు కలిగి బలము కలిగిన వారై ఉండి ఆ 300 మంది కూడా కుక్క గతికినట్టు ఆ నీటిని గతికారని దేవుని వాక్యంలో మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి దేవుని యొక్క మాట ప్రకారంగా సిద్ధపడని వారు మరి ఆ విధంగా చేయలేకపోయారు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. ఆ ప్రకారంగా గిద్యోను మరి 300 మందితో యుద్ధానికి వెళ్ళడం అనేది పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమై ఉన్నదని మనం ఇక్కడ చూడగలుగుతున్నామండి. అయితే మనం ఇక్కడ చూసినప్పుడు వారు శత్రువు ఉన్న ఆ యొక్క ప్రాంగణం వరకు కూడా వెళ్ళిపోవడం అన్నది లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. శత్రువు యొక్క బలాన్ని తెలుసుకున్న గిద్యోను దేవుని యొక్క శక్తిని పట్టుకొని ముందుకు వెళ్ళడం అన్నది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. ఇక్కడ చూసినప్పుడు వారు ఆ కుండను పైకి ఎత్తి ఒకే మారు దేవుడు చెప్పిన రీతిలో ఆ 300 మంది కూడా కుండను పైకెత్తి, దివిటిని పైకెత్తి వారు ఆ బూరను ఊది ఒక్క మారే ఆ కుండను పగలగొట్టడం అన్నది పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తున్నాం. అప్పుడు శత్రువులు ఏం చేశారు అని అంటే, వేరొక శత్రువులు ఎవరో వచ్చారని చెప్పి వారిలో వారిని వారే సంహరించుకున్నారని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఎక్కడ కూడా దేవుని బిడలకు, దేవుని ప్రజలకు, దేవుని ఎరిగిన వారికి ఏ కష్టము, ఏ నష్టము లేకుండా దేవుడు కాపాడాడని గిద్యోను ద్వారా మనము తెలుసుకుంటున్నాము. దేవుని పరిశుద్ధ లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాము. చూసినప్పుడు ఇక్కడ 7వ అధ్యాయము 5వ వచనంలో మనం చూసినప్పుడు అండి, 7వ అధ్యాయము 5వ వచనంలో అతడు నీళ్ల యొద్దకు ఆ జనమును దిగజేసినప్పుడు యెహోవా చెప్తున్నాడు, కుక్క గతుకున్నట్లు తన నాలుకతో నీళ్లను గతికిన ప్రతి వానిని, త్రాగుటకు మోకాళ్ళుని కృంగిన ప్రతి వానిని వేరువేరుగా ఉంచుమని గిద్యోనుతో సెలవిచ్చెను. నీళ్లు అనగా దేవుని వాక్యము, జీవజలముగా మనము దేవుని లేఖనాల్లో మనం చూస్తున్నాం. ఈ జీవజలమును అనుగ్రహించిన అనేక పర్యాయములు కొత్త నిబంధనలో యేసు ప్రభు వారే జీవజలాల్ని అనుగ్రహించిన మరి వ్యక్తులను మనం చూస్తూ ఉన్నాం. మరి మోకాళ్ళుని మరి ఎవరైతే దేవుని సముఖంలో ప్రార్థించేవారు ఉంటారో, దేవుని యొక్క సత్యమును, జీవవాక్యమును, ఆ యొక్క మరి సత్యమును ఎరిగి దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు ఉంటారో, దేవుని కొరకు సిద్ధపడిన వారై ఉంటారు, దేవుడు చెప్పిన రీతిలో నడుచుకునే వారు ఉంటారు, వారితో ఉన్న దేవుడై ఉన్నాడు, అనువాడై ఉన్నాడు. మోషేతో చెప్పిన రీతిలో, గిద్యోనుతో నడిచిన రీతిలో దేవుడు తన ప్రత్యక్షతను చూపిస్తూ తన ప్రజలకు సహాయం చేస్తూ జయమును విజయమును అనుగ్రహిస్తూ నడిపించే దేవుడై ఉన్నాడు, సర్వశక్తివంతుడై ఉన్నాడు. అందుకని ఆయన ఎల్షద్దాయిగా ఉన్నాడు, అంతటా ఉన్నాడు. మరి ప్రతి స్థలమును ఆయన చూసే దేవుడై ఉన్నాడు, ఆయన పరిశీలించే దేవుడై ఉన్నాడు, ప్రతి ఒక్కరి యొక్క ప్రార్థనను వినే దేవుడై ఆయన ఉన్నాడు. ఈ ప్రకారంగా గిద్యోనుతో నడిచిన దేవుడు మనతో కూడా నడిచే దేవుడై ఉన్నాడు. మనం చేయవలసిందల్లా ఆయన
చెప్పిన రీతిలో ఆయన మరి చూపించిన ప్రేమను మనం కూడా ఇతరులకు చూపించే రీతిలో, దేవుడు మనల్ని క్షమించిన రీతిలో మనం కూడా ఇతరులను క్షమించే రీతిలో, దేవుడు మన తోడుగా ఉండి నడిచిన రీతిలో మనం కూడా ఇతరులకు సహాయం చేసే రీతిలో ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. మరి దేవుని లేఖనాలన్నీ కూడా మనం దగ్గరగా మనం పరిశీలించి నేర్చుకొని మరి విన్నప్పుడు, చూసినప్పుడు, గ్రహించినప్పుడు ఆయన గొప్ప హస్తమును, ఆయన యొక్క దక్షిణ హస్తము, ఆయన యొక్క అభయ హస్తము తన ప్రజలకు, తన బిడలకు, తన యొక్క ప్రియమైన బిడలకు తోడుగా ఉందని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అలాగా ఇక్కడ కీర్తనాకారుడు మరి 105వ అధ్యాయంలో చూసినప్పుడు ఈ 5 వచనాల్లో కూడా దేవుడు ఆయన గొప్ప కార్యాలు చేస్తూ నడిపించిన దేవుడై ఉన్నాడు. ఆయన దాసుడైన అబ్రహాం వంశస్థులారా, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకం చేసుకొనుడి అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము వంశస్థులారా, యాకోబు వంశస్థులారా అని ఇక్కడ ప్రత్యేకముగా ఆయన ప్రత్యేకించిన ఆయన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ మీరు దేవుని ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. మోషేతో చేసిన ఆశ్చర్య కార్యాలను జ్ఞాపకం చేసుకోమంటున్నాడు ఇక్కడ దేవుడు. అలాగే మరి గిద్యోనుతో చేసిన గొప్ప కార్యాలు, విజయమును జ్ఞాపకం చేసుకోమంటున్నాడు. మనము దేవుని కార్యాలను ఒక నిమిషమైనను మర్చిపోకూడదని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. నిమిషం కూడా మనం మర్చిపోకూడదు అని అంటే కృతజ్ఞత కలిగిన వారమై ఉండాలని ప్రభు మరి ఆయన వాక్యం ద్వారా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా, యాకోబు సంతతిని ఆయన ప్రత్యేకముగా, యాకోబునే ఇశ్రాయేలు అని పిలిచిన దేవుడు గొప్ప దేవుడండి మన దేవుడు. ఆయన పిలిచే దేవుడై ఉన్నాడు. పిలిచిన దేవుడు నమ్మదగిన వాడై ఉన్నాడు. ఎవడైనను క్రీస్తు యందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి అంటున్నాడు ఇక్కడ దేవుడు. నూతన సృష్టి అన్నప్పుడు నేను ఒక మాట పైన నేను ఒక దేవుని యొక్క మాట పైన శ్రద్ధ కలిగి అది ధ్యానించాను. ఏంటి అంటే అది నీవు క్రీస్తునందున్నడల నూతన సృష్టి అన్నాడు. అది ఎంతో మరి సంతోషకరమైన మాట. మనందరం క్రీస్తునందున్నడల నూతన సృష్టి. వెన్ యూ బోర్న్ యాజ్ అ క్రిస్టియన్ ఆర్ అ క్రైస్ట్, వెన్ యూ బోర్న్ ఇన్ క్రైస్ట్, వై గాడ్ ఈజ్ ఆస్కింగ్ టు బోర్న్ అగైన్? నీవు మరి నూతన జన్మ అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు అని నేను చూసినప్పుడండి చాలా ఆసక్తికరమైన మరి లోతైన మర్మాలు ఆ ఒక్క మాటలో నాకు మరి ధ్యానిస్తున్నప్పుడు అర్థమైంది. క్రీస్తునందు జన్మించిన వారము క్రీస్తులో మళ్ళీ జన్మించమని దేవుడు అడుగుతున్నాడు అంటే మరి దేవుడు చెప్పిన రీతిలో ఆయన ఏదేది విడిచిపెట్టమంటున్నాడో అవన్నీ విడిచిపెట్టినప్పుడు నీవు క్రీస్తునందు నడల నూతన సృష్టి. నీవు క్రీస్తునందు తిరిగి జన్మించితేనే కానీ పరలోక రాజ్యములో చేరలేవు అని మరి దేవుడు తనకై ఆయనే స్వయాన మాట్లాడడం మనం ఇక్కడ దేవుని లేఖనాల్లో చూస్తున్నాం. ఆయన మాట్లాడంటున్నాడు, ఈ విధంగా నేను చెబుతున్నందుకు నువ్వేమి అనుకోవద్దు అని కూడా హీ మేడ్ ఎ వెరీ బ్యూటిఫుల్ కాన్వర్జేషన్ విత్ దట్ పర్సన్ అని ఇక్కడ లేఖనంలో మనం చూస్తూ ఉన్నాం. మీరేమి అనుకోవద్దు, ఈ విధంగా చెప్తున్నానని కూడా దేవుడు చాలా చక్కని సంభాషణ చేస్తూ ఉన్నాడు. అంటే తన మాట ద్వారా మరి ఎటువంటి మరి బాధ కలిగించేయడం కానీ ఆయన మరి చేయలేదని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నామండి. అలాగే క్రీస్తు నందు ఉన్న ఎడల నీవు నూతన సృష్టి అని అనబడుతున్నాము అంటే మనము లేఖనాల ప్రకారము దేవుని గొప్ప కార్యాలన్నీ మనం గుర్తు పెట్టుకొని ఆయన గొప్ప కార్యాలను తెలియజేస్తూ ఆయన యందు స్థిరముగాను నిలకడగాను నిలిచిన వారమైతే దేవుని సముఖములో దేవుని యొక్క మరి పనివారముగా ఉండగలుగుతూ
ఉన్నామని దేవుడు ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాడు అన్నమాట. అందుకే ఇక్కడ అంటున్నాడు, ఆయన ఏర్పరచుకుని యాకోబు సంతతి వారులారా ఆయన చేసిన ఆశ్చర్య కార్యములను జ్ఞాపకము చేసుకొనుడి. దేవుడు చేసిన గొప్ప కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని అంటున్నాడు 103 ఆ కీర్తనలో, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము, నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము అని ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు అనమాట. తన ప్రాణంతో తనే చెబుతున్నాడు. నిత్యముగా మీరు దేవుని యొక్క సముఖములు, దేవుని యందు మీరు ఆనందించడమే కాకుండా మీరు నిత్యము ఆయన యందు సంతోషించుడి, ఆయన చేసిన ఉపకారాల్లో దేనిని కూడా మరువవద్దు అని ఇక్కడ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ ప్రకారంగా ఉండాలని మరి మోషే ద్వారా దేవుడు చేసిన గొప్ప కార్యాలు, ఆయన నేనే అని చెప్పి మోషేను ముందుకు నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజలకు తోడుగా ఉన్న దేవుడు, మరి ఎర్ర సముద్రమును 2 పాయలుగా చేసిన దేవుడు, వారిని నడిపించిన దేవుడు, దాటించిన దేవుడు, మరి పగలు మేఘస్తంభముగా ఉండి రాత్రి అగ్నిస్తంభముగా ఉండి వారిని కాపాడిన దేవుడు, మరి బండలో నుండి నీళ్లు మరి చూపించిన దేవుడు, వారికి నీరును అనుగ్రహించిన దేవుడు, మరి మన్నాను కురిపించిన దేవుడు, అలాగే వారికి ఆహారంలో వారికి ఏది కావాలో అంటే మాంసాహారం కావాలని అప్పుడు ఉన్న ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు అడిగినప్పుడు వారికి ఆ రకంగానే వారికి ఆహారమును అనుగ్రహించి వారిని మరి నడిపించిన దేవుడు ఎంతో గొప్ప దేవుడై ఉన్నాడు. అరణ్యములో 40 సంవత్సరములు వారిని నడిపించిన దేవుడు ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు, బలవంతుడైన దేవుడు. ఆలోచనకర్త అని మనం గుర్తు చేసుకుంటున్నామంటే నేటి వరకు ఆయన గొప్ప కార్యాలు మనము జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన 2వ రాకడలో వచ్చే పర్యంతము వరకు ప్రతి తరము కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఆయన మరి ఆశ్చర్యకరుడై ఉన్నాడు, ఆలోచనకర్త అయి ఉన్నాడు. ఇంత మరి గొప్ప ఆలోచన కలిగి ఉన్న దేవుడు, మనకు కలిగి ఉన్న దేవుడు అయి ఉన్నందుకు మనము సర్వదా కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారమై ఉండాలని దేవుడు మనల్ని ఇక్కడ వాక్యము ద్వారా జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అలాగే సమాధానమునకు కర్త అయి అధిపతి అయి ఉన్నాడని మనం ఇక్కడ చూస్తున్నాం. గిద్యోనులో మనం చూసినప్పుడు యెహోవా షాలోముగా అక్కడ గిద్యోను చెబుతున్నాడు. అందుకనే గిద్యోను ఖడ్గము యెహోవా ఖడ్గమై ఉన్నదని దేవుని వాక్యంలో ఇక్కడ బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన సమాధానపరిచే దేవుడై ఉన్నాడు, గాడ్ ఆఫ్ పీస్. ఆయన మరి సమాధానపరిచేవాడై ఉన్నాడు, ఆయన మరి నడిపించే దేవుడై ఉన్నాడు, కాపాడే దేవుడై ఉన్నాడని మనం ఇక్కడ దేవుని వాక్యంలో ఆ ప్రకారంగా ఇక్కడ కీర్తనాకారుడు మరి ఆయన చెప్పిన ఈ వచనాల్లో అన్నిటిలో కూడా ఈ వాక్య ధ్యానములో దేవుని సహాయము మరి జనులకు, మానవులకు, మరి ఈ మానవ లోకానికి ఎంత సమీపంగా ఉన్నాడో ఆయన నడిపింపు ఎంత సహాయముగా చేస్తూ ఆయన నడిపింపు ఉందో మనము చూడగలుగుతూ ఉన్నాం. పరిశుద్ధాత్మ దేవుడు యొక్క కార్యాలు ప్రతి చోట అంతటా కూడా మనం చూడగలుగుతూ ఉన్నాము, వినగలుగుతూ ఉన్నామంటే దేవుని యొక్క గొప్ప సహాయమై ఉన్నది. అలాగే మరి శత్రువుకు సాతాను ఎదిరించుటలో ఆయన సర్వాంగ కవచమును మీరు ధరించుకొనుడి అని చెబుతూ ఉన్నాడు. విశ్వాసమును అలాగే మరి నీతియను మైమరుపును మనము మరి తట్టిని మనం తొడుగుకోవాలని చెప్తున్నాడు. సర్వాంగ కవచాలు మరి దేవుని యొక్క విశ్వాసములో ఉన్న వారికి ఆయన యొక్క సర్వాంగ కవచము తొడిగినప్పుడు ఈ లోక యొక్క శత్రువును, ఆ యొక్క సాతాను శక్తులన్నిటినీ కూడా మనం ఎదిరించగలము, అలాగే జయమును పొందుకోగలమని ఇక్కడ మనము దేవుని వాక్యంలో చూడగలుగుతున్నాం. అలాగే గిద్యోను ద్వారా ఆయన చేసిన గొప్ప సహాయమును, గిద్యోనుకు చేసిన సహాయము మనకును దేవుడు చేయగల సమర్థుడై ఉన్నాడని దేవుని వాక్యంలో మనము మరి ఈ దినమున ఈ యొక్క వాక్య ధ్యానములో మనం నేర్చుకోగలుగుతున్నాం. చూడండి, దేవుడు మనకి మరి సమీపంగా ఉన్నాడు, సహాయంగా ఉన్నాడు, కేడెముగా ఉన్నాడు, గానముగా ఉన్నాడు, దుర్గముగా ఉన్నాడు అని మనము వాక్యము ద్వారా తెలుసుకొని అనుభవపూర్వకంగా మనము మరి తెలుసుకొని నడుచుకోగలిగే వారముగా ఉన్నామని, ఉంటూ ఉన్నామని, ఉండవలసిన వారమై ఉన్నామని దేవుని వాక్యంలో మనము ధ్యానించి ఈ దినమున చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినప్పుడు ఒక చిన్న మాటను నేను
చదువుతున్నప్పుడు చూసింది ఏంటి అంటే, చూడండి, ప్రస్తుత లోకంలో చాలా మరి ఎన్నో అంశాలు మనకి కనబడుతూ ఉన్నాయి. అలాంటి సమయాల్లో ఒక అంశాన్ని నేను చదివాను. ఏంటి అంటే, ఇఫ్ సంబడి ఈజ్ ట్రీటింగ్ యూ నథింగ్, యూ మస్ట్ బికమ్ నథింగ్ ఇన్ దేర్ లైఫ్స్ బట్ లీవింగ్ జస్ట్ లీవ్ అండ్ గో అన్న మాటను నేను వాటిపైన దృష్టి పెట్టినప్పుడు, సంబడి ఈజ్ ట్రీటింగ్ యూ నథింగ్ అంటే మనుషుల మధ్యలో మనం ఉన్నాం కనుక, మానవ సంచారంలో మనం మెలుగుతున్నాం కనుక, సమాజముగా మరి ఉన్నాం కనుక, ఇలాంటి మరి స్థితిలో పరిస్థితుల్లో సంబడి ఈజ్ ట్రీటింగ్ యూ నథింగ్ అని ఇక్కడ ఒక మాట పాజిటివ్ కొటేషన్స్లో చూసినప్పుడు, నేను చదివినప్పుడు ఇది ఎంతో ఆసక్తికరంగా నాకు అనిపించింది. మరి దేవుడు అలాగా అనుకోడు. ఏది సంబడి ఈజ్ ట్రీటింగ్ యూ నథింగ్, మానవులం మనం అనుకోవచ్చు కానీ దేవుడు అలాగా అనుకోడని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఆ యొక్క మాటలో మనం ఆలోచించినప్పుడు గిద్యోను కూడా దేవుడు అలాగే అనుకున్నాడు. గాడ్ హ్యాస్ నాట్ ట్రీటెడ్ గిద్యోన్ యాజ్ నథింగ్, బట్ గిద్యోన్ హిమ్సెల్ఫ్ హ్యాస్ బీన్ ఇన్ అ thought and thinking that he thought that he is nothing because of the situation అని మనము ఇక్కడ చూడగలుగుతున్నాం. అలాగా యూ మస్ట్ బికమ్ నథింగ్ ఇన్ దేర్ లైఫ్స్ బై లీవింగ్. అలాగే మనుషులు అలాగ అనుకున్నప్పుడు వారి దృష్టిలో నీవు వారు ఏది లేదనుకుంటున్నారో అదే విధంగా వారిని విడిచిపెట్టు అనే యొక్క కొటేషన్లో నేను చూసినప్పుడు, అండ్ జస్ట్ లీవ్ అండ్ గో అనేసి ఇక్కడ నేను చూస్తూ ఉన్నాను. అది సమాజపరంగా, అది ఏమంటారు, ఆలోచన పరంగా అది సరైనదే కొన్ని సందర్భాల్లో అవ్వచ్చు. కానీ దేవుని ఆత్మీయంగా చూసుకున్నప్పుడు ప్రభువు వారు ఏం చెప్తున్నారంటే, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నీకు సహాయంగా ఉన్నాను, నేను నిన్ను నడిపించే దేవుడై ఉన్నాను, నీవు ధైర్యము వహించి ముందుకు నడువు, నేను చెప్పిన రీతిలో నడువు అని ఇక్కడ గిద్యోనుతో మాట్లాడిన దేవుడు గిద్యోనికి ఇచ్చిన సహాయమును, ధైర్యమును, జయమును బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనము ఉండాలి. అలాగే మోషేను నడిపించిన దేవుడు, ఇశ్రాయేలు ప్రజల్ని వారిని ఐగుప్తు నుండి వెలుపలికి తీసుకుని వచ్చిన దేవుడు, గొప్ప సహాయము చేసిన దేవుడు, మన దేవుడై ఉన్నందుకు ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే వారముగా మనం ఉండాలి. దేవుడు మనకి ఈ వాక్యాన్ని ఈ దినమున అనుగ్రహించినందుకు దేవాది దేవునికి మరొకసారి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. మీ అందరికీ కూడా నా ప్రేమ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.